హలో గైస్, రీసెంట్‌గా నేను మోటో G05 మొబైల్‌ని కొన్నాను. మీ బడ్జెట్ స్ట్రిక్ట్‌గా 7,000 అయితే మాత్రం ఈ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకొక క్లారిటీ అయితే వస్తుంది. మొబైల్ రాగానే ఈ కార్ట్ అన్నతోనే మొబైల్‌ని అన్బాక్సింగ్ చేపించాను. మరి లోపల ఏ రాయి వస్తుందో, సోప్ వస్తుందని భయపడి బాక్స్ మీద ఉన్న స్టిక్కర్స్ అన్నీ కూడా రిమూవ్ చేశాడు. రిమూవ్ తీసుకొని కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాడు. మొబైల్‌ని అలాగే చార్జర్ ఫోటో తీసుకొని ఓటీపీ తీసుకున్న తర్వాత మొబైల్‌ని మనకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. బాక్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. మోటో G05 బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ మనకు మొబైల్ ఫోనే ఉంటుంది. చూసారు కదా, మొబైల్ ఫోనే ఉంటుంది. ఇంకా బాక్స్‌లో మనకు కేస్ వస్తుంది. అలాగే చార్జర్ 10 వాట్ చార్జర్ వస్తుంది. ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే ఇందులో మనకు 6.67 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. మంచి విషయం ఏమంటే ఈ ఫోన్‌లో మీకు 90 హెర్ట్జ్ రిఫ్రెషింగ్ రేట్ ఉంటుంది డిస్ప్లే. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ కెమెరాస్. బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ ఇందులో ప్రాసెసర్ మనకు మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్ వస్తుంది. అంటే మీడియం గేమ్స్ లైక్ మనకు పబ్‌జీ అయితే ఆడలేము ఇందులో. ఏవైనా మనకు ఫ్రీ ఫైర్ గానీ ఇలాంటి గేమ్స్ అయితే ఆడొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ ఇందులో మనకు 5100 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్‌లోనే వీళ్ళు 10 వాట్ ఛార్జర్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌తో కూడా వస్తుంది. ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. అండ్ 7,000 బడ్జెట్‌లో ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలనే విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ నేను చెప్పే విషయం ఈ ఫోన్ యొక్క డిజైన్ అయితే ఈ ఫోన్ చాలా బాగుంది అసలు. లెగన్ వెదర్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ చాలా బాగుంది. అండ్ ఇంక సెకండ్‌ది సౌండ్ క్వాలిటీ అయితే ఇందులో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ అయితే ఆ బడ్జెట్‌లో మీకు నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. ఇంకొకటి బ్యాక్ సైడ్ కెమెరా ఇందులో మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా కూడా పర్లేదు, బాగానే ఉంది. ఫోన్‌లో మనకు బ్లాట్‌వేర్ అయితే ఏముండదు. క్లీన్ యూఐ అయితే వస్తుంది. అండ్ ఇది మీకు గూగుల్ డైలర్‌తోనే వస్తుంది. అండ్ కొన్ని మోటో గెస్చర్స్ కూడా ఉంటాయి. అంటే మనకు ఇలా అనంగానే ఫోన్ షేక్ చేయగానే మనకు లైట్ ఆన్ అవ్వడం, ఇలాంటి గెస్చర్స్ అయితే చాలా బాగుంటాయి ఈ ఫోన్‌లో. అండ్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్‌గా 7,000, 7,500 అయితే మాత్రం నేను ఈ ఫోన్ అయితే రికమెండ్ చేస్తాను. మీ బడ్జెట్ స్ట్రిక్ట్‌గా ఒక 7,000 రూపాయలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయండి. తప్పకుండా ఈ ఫోన్ మీకైతే నచ్చుతుంది. ఇది ఈ ఫోన్‌కి సంబంధించిన రివ్యూ అయితే. అండ్ ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెస్ట్ డీల్స్ ఇంకా ఆఫర్స్ కోసం ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.